తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరులు అధికారంలో ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోయిందని, తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్తు తెలంగాణ సమాజం భావించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బరాబర్ ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు, ఏ మాత్రం కూడా అనుమానం లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి రోత రాతలు రాస్తందుకు కొంతమందికి భయపడ్డది. రాధాకృష్ణ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆ TV5 కానీ, ఆ మహాన్యూస్ కానీ దేనికి భయపడ్డరు? ఎందుకు భయపడ్డరు? తెలంగాణ ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా కించపరిస్తే ఆయా ఛానళ్లను, ఆయా పార్టీలను ఆయన బొంద పెట్టిండు కాబట్టి. 100% మీరు ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొంత తప్పులు దొర్లినాయి. వాళ్ళు పాపం ఉద్యమకారులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొంతమంది చదవలేకపోయారు, కొంతమంది ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొన్ని తప్పులు వచ్చినాయి, నత్తి కొంతమందికి వచ్చింది, స్పష్టంగా కొంతమంది మాట్లాడలేకపోయారు, ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. దాంతో ఆ పాయింట్ని పట్టుకొని ఈ ఛానలు, ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానలు, ఇంకో TV9 అప్పుడు వేరే మేనేజ్మెంట్ వేరే కథ ఉంటుండే, ఆ ఛానలు రెండు కలిసి చాలా దుష్ప్రచారం చేసినాయి తెలంగాణ ఎమ్మెల్యేల మీద. ఎవరికైనా కోపం ఉంటుంది. ఆ ఎగతాళిని తట్టుకోలేకనే కదా, ఆ ఎగతాళిని భరించలేకనే కదా, ఆత్మగౌరవం నుంచే పుట్టింది కదా తెలంగాణ నినాదం. మన భాషను ఎక్కిరిచ్చిరు, మన యాసను ఎక్కిరిచ్చిరు, మన విధానాన్ని ఎక్కిరిచ్చిరు, మన మాటను ఎక్కిరిచ్చిరు, మనం తినే తిండిని ఎక్కిరిచ్చిరు. మీరు గిట్లా మాట్లాడతారా, మీకు గౌరవం లేదు, మీకు అది లేదు, ఇది లేదని చెప్పేసి మన బట్ట మీద, మన తిండి మీద, మన అవతారం మీద, ప్రతి ఒక్క దాని మీద ఎక్కిరించిరు కదా ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి నాయకులు కొంతమంది, ఈ మీడియా ఛానళ్ళు కొంతమంది. ఆ అవమానంలో నుంచి పుట్టిందే కదా తెలంగాణ ఆత్మగౌరవ నినాదం. సో కాబట్టి బరాబరు ఎవరికైనా కోపం వస్తుంది. ఆ రోజు మీరు ఎక్కిరిస్తే, మా ఎమ్మెల్యేలను, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను ఎక్కిరిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చింది, మీరు చేసినటువంటి ఆ చిల్లర పనికి ఆయన కొన్ని ఛానళ్ళ మీద బ్యాన్ చేసిండు, కొన్ని ఛానళ్ళను వాళ్ళు బ్యాన్ చేసి అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి బ్యాన్ చేయడం జరిగింది. ఆ కోపం మైండ్లో పెట్టుకున్నటువంటి రాధాకృష్ణ ఆడ నుంచి ఆడ దాకా ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద విషపు రాతలు, రోతలు రాసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎందుకు రాస్తా ఉన్నాడు? దేనికోసం రాస్తా ఉన్నాడు? ఆ పార్టీ అనేది ఇంకా లేవద్దు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటాడు కాబట్టి, ఇవాళ రేవంత్ రెడ్డికి ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే మహాన్యూస్ వీళ్ళందరూ జాకీలు పెట్టి లేపుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రతి సామాన్య పౌరుడికి కూడా అర్థమవుతా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య పౌరుడికి కూడా ఈ విషయము అర్థమవుతా ఉంది. దానికి జగదీష్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జగదీష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏం అబద్ధం కూడా లేదు, ఏం అబద్ధం లేదు. ఇవి 100% మీడియా హౌజులు కాదు, స్లాటర్ హౌజులు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంత మీ విధానాన్ని మార్చుకోవాలి, 100% మార్చుకోవాలి. తెలంగాణ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతున్నటువంటి సోయి కూడా మీరు గమనించాలి. బనకచర్ల విషయంలో ఇంత తెలంగాణ సోయినటువంటి ఈ మోతవరి, నేను తెలంగాణలో నా తెలంగాణ చెప్తున్నటువంటి ఈ మోతవరి, మరి మన బనకచర్ల విషయంలో హరీష్ రావు గారు PPT పెట్టిరు, దాదాపు 2 గంటల సేపు ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఎందుకో నీ పత్రికలో చిన్న మూలకు ఫస్ట్ పేజీలో రాకపోయే, ఇలా నువ్వు రాసిన సొల్లంతా మొత్తం 1/4 పేజ్ చేసుకున్నావు కదా. మరి అలాగే బనకచర్ల అనేది బీఆర్ఎస్ స్వార్థ ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కాదు, అది కంప్లీట్లీ స్టేట్ ఇంట్రెస్ట్. గోదావరిలో తెలంగాణ వాటాన్ని తరలించకపోయేటువంటి కుట్ర అది. తెలంగాణకు నీళ్లు రాకుండా కిందికి వరద జలాల పేరుతోటి ఎత్తుకపోయేటువంటి కుట్ర అది. ఆ కుట్రని పసిగట్టి వాళ్ళు తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్లో, తెలంగాణ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తే, మరి ఆ విషయాన్ని నీ పత్రికలో రాయకపోతే, నువ్వు తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి మొగోనివి అయితే, నీ మీడియా తెలంగాణకు అనుకూలంగానే ఉంటే ఎందుకు రాయలేదండి ఆ రోజు రాధాకృష్ణ గారు మీరు? ఎందుకంటే మీకు అది వద్దు కాబట్టి, చంద్రబాబు నాయుడు కాడ నెగిటివ్ అవుతుంది కాబట్టి, ఆయన భాగవతం అంతా వీళ్ళు విప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరు రాయరు ఆ విషయాన్ని. ఇవాళ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడితే ఇగో చూడండి, ఇగో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్ తెలంగాణ సమాజం భావించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు కాదు, మొన్న నేను చెప్పిన హెచ్చరికలు కాదు, ఇక ఇంకొక తిరగ కూడా ఉంటుంది మీకు. మీరు అనుకుంటున్నారేమో ఇక ఏమైనా నడుస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడే ఉన్నట్టు, మేము ఏమన్నా నడుస్తుంది, ఏం చేసి నడుస్తుంది అన్నటువంటి మాట
ఆ భ్రమలలో మీరు ఉన్నారు కావచ్చు రాధాకృష్ణ గారు. దయచేసి ఆలోచన చేసుకోండి. మీరు ఇలాగే తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ ప్రయోజనాలకు ఆ ఆటంకం కలిగేటువంటి విధంగా దెబ్బతినటువంటి విధంగా మీరు ఇలాగే కథనాలు రాయండి. చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే తట్టా బుట్టా చదువుకొని తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయిండో అంతకంటే ఘోరంగా నీ ఆంధ్రజ్యోతి ఆ డిష్లన్నీ మూసుకొని నువ్వు పోయి ఆ కరకట్టలో చంద్రబాబు నాయుడు భజన చేసుకోవాల్సిందే. దాంట్లో ఏం డౌట్ లేదు. ఈడ ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంత గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఒక నల్లగొండ బిడ్డగా మేము చెప్తా ఉన్నాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇలాంటి రోతరాతలు రాస్తే 100% గదే జరుగుతుంది. నీ మీడియా కూడా మూసుకొని దుకాణం మూసుకొని నువ్వు కూడా పోయి కరకట్టకు పోయి కూర్చొని చిడతలు మధ్యలలు లేకపోతే తబలాలు ఏమంటారు అది ఇవన్నీ పట్టుకొని భజన చేసుకుంటా కూర్చో. నువ్వు తాళాలు పట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా భజన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు జోక్కుంటా కూర్చో. ఎవ్వడు వద్దన్నాడు. కానీ తెలంగాణలో వండుకుంటా తెలంగాణలో గాలి పీల్చుకుంటా ఇక్కడనే మీ జీవనం సాగించుకుంటా ఇక్కడనే మీరు సంపాదించుకుంటా ఇక్కడనే మీ ఆస్తులు కూడా పెట్టుకుంటా ఈ ప్రాంతం మీదనే విషం జిమ్ముతా అంటే ఏ తెలంగాణ బిడ్డ కూడా చూస్తా ఊరుకోడు. ఆయన ఉద్యమకారుడు జగదీష్ రెడ్డి. ఆయన అడుగులలో కొయ్యొచ్చినోడు జగదీష్ రెడ్డి. ఆ మాత్రము సోయి ఉండదా? ఆ మాత్రం తెలియదా వాళ్ళకి? వాళ్ళ భావజాలాలు ఎలా ఉంటాయో తెలియదా? నువ్వు రాయంగానే మారిపోతుందా మొత్తం సినిమా అంతా? మారదు కదా.